హలో గైస్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రసాదం కట్టె పొంగలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది తమిళనాడు ఫేమస్ రెసిపీ అండి. ఆంధ్రాలో పులగం ఇంకా పొంగల్ కిచిడి అని కూడా అంటారు. తక్కువ నెయ్యితో టేస్టీ పొంగల్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. కొలతలు ఒక్కటే జాగ్రత్తగా చూసుకోండి, బెస్ట్ రెసిపీని చేసేయచ్చు. ఫస్ట్ రెసిపీ కోసం ప్యాన్ని కానీ కుక్కర్ని కానీ స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు 2 కప్స్ రైస్ని వేసుకోండి. అదే కప్పుతో 1 కప్ పెసరపప్పు వేసుకోండి. ఇప్పుడు బియ్యంని ఇంకా పప్పుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకుంటేనే కట్ట పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం ఇంకా పప్పు చల్లారిన తర్వాత మాత్రమే నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసేయండి. కడిగిన తర్వాత అదే కప్పుతో 7 కప్స్ వాటర్ వేసుకోండి. వాటర్తో పాటు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 to 5 పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఎక్కడ పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని వాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో 2 to 3 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 4 to 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీస్తే చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కుక్ చేసుకోవాలి. పప్పు అనేది కంప్లీట్గా మెత్తగా కుక్ అవ్వాలి. ఈ కట్టె పొంగలు ఇలా మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా లూజ్గా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పొంగల్లోకి తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం. ముందుగా తాలింపు కోసం ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ గీ ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మిరియాలు ఇంకా కొంచెం ఇంగువ వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పొంగల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ ప్రసాదం కట్టె పొంగలు రెడీ అయిపోతుంది. పూజలప్పుడు ఈ ప్రసాదం కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకుంటే దాని కిందకి కాంబినేషన్గా పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు కూడా కట్టె పొంగల్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.